అందరికీ నమస్కారం. మా ఛానల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. ఇక్కడ మీకు ఉపయోగకరమైన సమాచారం అందిస్తాం. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. అందరికీ నమస్కారం. దీన్ని బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనొచ్చు అనమాట. ఇక్కడ ఒకసారి నేమ్ మారుద్దాం. బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్. ఓకే, సో ఈ బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిలో మనం ఏం చేయాలని అనుకుంటే ఫస్ట్ సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుని సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని తీసుకుంటే సో ఇక్కడ మనకి ఏబిసి అనేటువంటిది వస్తుంది. సో ఈ బేసిక్ స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిలో మెయిన్ ఏంటంటే మనం ఫాంట్ సైజ్ అనేటువంటి దాన్ని మనం మార్చాలని అనుకున్నట్లయితే, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ఫాంట్ సైజు మనం ఇక్కడ ఉన్నటువంటి ఏ అయితే సబ్ కేటగిరీస్ ఉన్నాయో వీటిని ఏంటి అప్పర్ కేసెస్ కింద లోయర్ కేసెస్ కింద మనం కన్వర్ట్ చేయాలంటే ఎలా కన్వర్ట్ చేస్తాం అర్థమైంది. ఇక్కడ వీటిని ఇప్పుడు మనకు ఒక్కోసారి ఒక ఫార్మెట్ ఇస్తాడు కంపెనీ వాడు ఒక ఫార్మెట్ ఇచ్చినప్పుడు ఆ ఫార్మెట్ లో అప్పర్ కేసెస్ అనేటువంటిది కావాల్సి ఉంటుంది, అన్ని అప్పర్ కేసెస్ లోనే కావాలని అంటాడు. సో అలాంటిది కూడా మనకి మార్చడం చాలా కాంప్లికేటెడ్, అవునా? అది మార్చడం అనేటువంటిది ఎలాగో ఏంటో తెలియదు. మనం ఈక్వేషన్స్ కానీ లేకపోతే అలాంటివి చేస్తాం, కానీ ఇలాంటి చిన్న కొంచెం మాడిఫై చేయాలని అనుకుంటే కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట, అవునా? రైట్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే డిస్కౌంట్ అనేటువంటిది ఏదైతే ఉందో డిస్కౌంట్ లోకి వెళ్ళి క్రియేట్ అండ్ క్యాలిక్యులేట్ లోకి వెళ్దాం. సో ఈ క్యాలిక్యులేట్ అనేటువంటి ఫంక్షన్ లోకి మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఒక ఫంక్షన్ అనేటువంటి దాన్ని రాయాలి. ఏంటంటే ఇక్కడ దీనికి పెడదాం అప్పర్ కేసెస్ అని, లేకపోతే అప్పర్ టెక్స్ట్ అని పెడదాం, అప్పర్ టెక్స్ట్. సో దీనికి ఇక్కడ మనం ఏం రాయాలని అంటే ఇదిగో అప్పర్ అని అనగానే ఆ ఫంక్షన్ అనేటువంటిది వస్తుంది. దీనిలో దేనికి మనం ఈ అప్పర్ కేసెస్ అనేటువంటి వాటిని మనం అప్లై చేయబోతున్నాము, దేనికి సబ్ కేటగిరీస్కి దేనికైతే అప్లై చేయబోతున్నామో దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సబ్ కేటగిరీస్కే కదా అప్లై చేసేది. సో సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని మనం ఇక్కడ క్లిక్ చేస్తాం. సో ఇక్కడ సబ్ కేటగిరీస్ అనేటువంటి వాటిని ఇలా మనం క్లిక్ చేసి సో మనం ఇక్కడ అప్లై అని అంటే సో ఆటోమేటిక్గా సబ్ కేటగిరీస్ అనేటువంటి మనకి వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ అప్పర్ కేస్ అనేటువంటిది ఏదైతే ఉందో దేనికైతే మనం అప్లై చేస్తున్నామో అప్లై చేసేటువంటి దాన్ని మనం ఏం చేయాలని అంటే ఈ అప్పర్ కేసెస్ అనేటువంటి వాటిని తీసుకెళ్లి టెక్స్ట్ మీద డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. సో ఇక్కడ చూసినట్లయితే చూడు ఇవన్నీ కూడా అప్పర్ కేసెస్ కింద మారిపోయినాయా, అవునా? సో ఈ విధంగా మనం అప్పర్ కేసెస్ అనేటువంటి వాటిని మనం చేంజ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిని అన్నిటిని లోయర్ కేసెస్ కింద కావాలని అనుకుంటున్నాము. సో అప్పుడు దాన్ని కూడా ఒకటి క్రియేట్ చేసి పెట్టుకుందాం. సో ఎలా అని అంటే సో మళ్ళీ డిస్కౌంట్ అనేటువంటి దానిలోకి వెళ్ళి క్రియేట్ అండ్ క్యాలిక్యులేషన్. సో దీనిలో మనం ఏం చేద్దామంటే లోయర్ కేసెస్ అని పెడదాం, లోయర్ టెక్స్ట్. సో లోయర్ టెక్స్ట్ అయిన తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తామంటే లోయర్ అని అనగానే ఫంక్షన్ వస్తుంది. ఇది దేనికైతే అప్లై చేయాలని అనుకుంటున్నామో ఆ కాలం ఆ ఫీల్డ్ టైటిల్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఇలా వచ్చేస్తుంది. సో అప్పుడు మనం అప్లై అండ్ ఓకేనా. సో అప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, కేటగిరీ అనేటువంటి దానిగా నాకు ఫుల్ నేమ్ అనేటువంటిది ఉండొద్దు, అదవుతుందా? నాకు ఫుల్ నేమ్ కాకుండా ఫస్ట్ 3 లెటర్స్ అనేటువంటిది నాకు కావాలి, ఓకే? లేకపోతే లాస్ట్ 3 లెటర్స్ అనేటువంటిది నాకు కావాలి. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, సో ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి వాటిలో లెటర్స్ అనేటువంటి వాటిని మనం లెఫ్ట్కి సంబంధించినటువంటి వాటిని మాత్రమే నాకు కావాలని అనుకున్నట్లయితే సో వాటిని ఏం చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో వీటిని తీసేద్దాం, లోయర్ కేసెస్ని అప్పర్ కేసెస్ని సబ్ కేటగిరీ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. సో ఇప్పుడు దీనిలో మనకి ఇది కొంచెం ఎక్స్పాండ్ చేద్దాం, రైట్. సో దీనిలో నాకు స్టార్టింగ్ లో మనకు కావాలని అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకి ఏదైతే డిస్కౌంట్ అనేటువంటిది ఉందో సో ఇక్కడ మనం క్లిక్ చేద్దాం. సో డిస్కౌంట్ అనేటువంటిదా లేకపోతే ఇంకొక దాన్ని ఇంకేమైనా తీసుకుందామా, ఆర్డర్ ప్రయారిటీ తీసుకుందాం, పోనీ సబ్ కేటగిరీ కాకుండా ఆర్డర్ ప్రయారిటీ తీసుకుందాం, కొంచెం మారుద్దాం ఆర్డర్ ప్రయారిటీ. సో ఈ ఆర్డర్ ప్రయారిటీ అనేటువంటి దాన్ని తీసుకుని ఇక్కడ మనం యూజ్ చేద్దాం. ఆర్డర్ ప్రయారిటీలో కూడా మనకి వాల్యూస్ అనేటువంటి తక్కువగా ఉన్నాయి, 2-3 ఉన్నాయి.
ఓకే, వాటిని మనం వాటి మీద ఎక్స్టెండ్ చేద్దాం. లేకపోతే ఐడి ఆర్డర్ ఐడి అని అంటే ఓకే, ఆర్డర్ ఐడి తీసుకుందాం, ఆర్డర్ ప్రయారిటీ కాకుండా. సో ఇక్కడ చూద్దాం ఒకసారి. దీనిలో ఈ ఆర్డర్ ఐడి అనేటువంటి వాటిల్లో మనకి ఇక్కడ ప్రతి దానికి కూడా సపరేట్ చేస్తుందానికి చిన్న ఐఫన్ ఉంది, అవునా? ఏ ఏజే, లేకపోతే ఇక్కడ చూడు, ఏజే ఐఫన్ 2014 JL 58359 -416662 ఇలా వచ్చినాయి. కానీ నాకు ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క కాలంలో రావాల్సింది అన్ని కలిపి ఒకటే కాలంలో వచ్చేసింది. సో అప్పుడు నేను ఏం చేస్తాను, కేటగిరీ ఎలా అంటే మనం ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం రోస్ లో మనం దీన్ని యూజ్ చేసాము. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని తీసుకుని క్రియేట్ క్యాలిక్యులేట్ ఫీల్డ్ అనేటువంటి దాన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు దీనికి మనం ఏం చేయాలని అంటే దాన్ని డివైడ్ చేయాలని అనుకున్నట్లయితే, సో ఇక్కడ మనం లెఫ్ట్ నుంచా లేకపోతే రైట్ నుంచా, లెఫ్ట్ లో ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేయాలా, రైట్ లో ఉన్నటువంటి దాన్ని సపరేట్ చేయాలా? సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెఫ్ట్ లో ఉన్నటువంటి దాన్ని అని అనుకుందాం, లెఫ్ట్ లో ఉన్నటువంటిది. సో ఇక్కడ మనం ఫంక్షన్ అనేటువంటిది ఎలా రాయాలని అనుకుంటే, సో ఇక్కడ లెఫ్ట్ అనేటువంటి దాన్ని ఫంక్షన్ ఉంది. సో లెఫ్ట్ అనేటువంటి దాన్ని ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దేనికి అప్లై చేయాలి? ఆ లెఫ్ట్ అనేటువంటిది అంటే ఆర్డర్ అనేటువంటి దానికి, అవునా? ఆర్డర్ అనేటువంటి దానికి, ఆర్డర్ ఐడి అనేటువంటి దానికి మనం అప్లై చేయాలని అనుకుంటున్నాం. సో కాబట్టి ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేద్దాం. ఆర్డర్ ఐడి ఇది ఇక్కడ ఉంది, ఆర్డర్ ఐడి. సో ఈ ఆర్డర్ ఐడి అనేటువంటి దానికి నా మెన్షన్ చేయాలి అని అంటే, సో ఇక్కడ చూడు, ఇక్కడ నీకు ఎర్రర్ వస్తుంది, అవునా? క్యాల్కులేషన్ ఎర్రర్ వస్తుంది అలాగా, ఆర్డర్ ఐడి అనేటువంటిది. అప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలని అంటే, ఇక్కడ ఈ స్పేస్ లో మనం ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని ఎన్ని క్యారెక్టర్స్ కి మనం సపరేట్ చేయాలి అనేటువంటి దాన్ని కామా, ఎన్ని క్యారెక్టర్స్ కి 3 క్యారెక్టర్స్ మనం సపరేట్ చేయాలని అనుకుందాం. లేకపోతే ఇక్కడ 2 క్యారెక్టర్స్ ఉన్నాయి కాబట్టి 2 అనేటువంటి దానికి సపరేట్ చేయాలని అనుకుంటున్నాం. సో కాబట్టి ఈ 2 అనేటువంటి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేసి, సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు ఎర్రర్ పోయింది, అవునా? అప్లై ఓకే. సో అప్లై ఓకే అని చేసిన వెంటనే ఇప్పుడు మనకి లెఫ్ట్ లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే లెఫ్ట్ అనేటువంటి దాన్ని పిక్ చేసి, సో ఇక్కడ లెఫ్ట్ అనేటువంటి దాన్ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఆర్డర్ ఐడి పక్కన యూజ్ చేస్తే చూడు, ఇప్పుడు ఇక్కడ ఏజీ అనేటువంటి సపరేట్ అయిపోయిందా, అవునా? ఏజీ అనేటువంటిది మనకి ఇక్కడ సపరేట్ అయిపోయింది. సో కాబట్టి మనం ఏజీ అనేటువంటి దాన్ని సపరేట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తాం, ఇక్కడ మళ్ళీ మనం దేనైతే మనం సపరేట్ చేయాలని అనుకుంటున్నామో సో దాని దగ్గరికే మనం వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటి దాని దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి క్రియేట్ అండ్ గ్రూప్ అని క్యాలిక్యులేట్ ఫీల్డ్ అనేటువంటి దగ్గరికి వెళ్ళి ఇక్కడ మళ్ళీ రైట్ సైడ్ నుంచి మనం ఏదైతే సపరేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సపరేట్ చేయాలని అనుకో. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం, రైట్ RIGHT రైట్ అని టైప్ చేసి ఇక్కడ మనం సేమ్ మనం రైట్ ఇలా ఫంక్షన్ ఓపెన్ చేసి దీన్ని దేనికి అప్లై చేయాలని అనుకుంటున్నామో అది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏంటి? ఆర్డర్. సో సెకండ్ దానికి కాబట్టి ఆర్డర్ ఐడి. సో దీనికి మళ్ళీ మనం లాస్ట్ నుంచి కాబట్టి రైట్ సైడ్ నుంచి, లెఫ్ట్ సైడ్ నుంచి కాకుండా రైట్ సైడ్ నుంచి కాబట్టి ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని డిజిట్స్ అనేటువంటి వాటిని ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 3 డిజిట్స్ అనేటువంటిది అని అనుకుందాం. సో ఇక్కడ మనకి ఎర్రర్ అనేటువంటిది రాలేదు, అప్లై అండ్ ఓకే. సో ఇప్పుడు రైట్ అనేటువంటిది కూడా వచ్చింది. రైట్ ని మనం ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ఈ విధంగా మనకి రైట్ అనేటువంటిది మనకి సపరేట్ అనేటువంటిది రావడం జరిగింది, అవునా? రైట్ ని లెఫ్ట్ అనేటువంటి దాన్ని కూడా మనం ఇలా సపరేట్ చేసుకున్నాం అనమాట. సో ఇలా మనకి ఈ విధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో ఇలా సపరేట్ అనేటువంటిది చేయొచ్చు. సో ఇప్పుడు ఫస్ట్ లో లెఫ్ట్ లో ఉన్నటువంటి దాన్ని, రైట్ లో ఉన్నటువంటి దాన్ని, ఈ రెండింటిని కూడా ఇలా సపరేట్ చేయగలిగాం. కానీ మొత్తం ఎంటైర్ ఉన్నటువంటి దాన్ని ప్రతిదాన్ని కూడా ఇలా లెఫ్ట్ రైట్ అనేటువంటి దాన్ని మనం చేయాలని అనుకుంటే అది చాలా కష్టం అవుతుంది అనమాట. సో కాబట్టి దానికి మనం ఏం చేస్తామంటే స్ప్లిట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. స్ప్లిట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. స్ప్లిట్ అనేటువంటి ఆప్షన్. సో ఈ స్ప్లిట్ అనేటువంటి దానిలో మనం ఏదైతే షీట్ లో ఉన్నటువంటి దాన్ని మనం స్ప్లిట్ చేయాలని అనుకుంటున్నామో సో ఆ స్ప్లిట్ అనేటువంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఇక్కడ కూడా
మనం ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని తీసుకుందాం. సో ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని తీసుకుని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఈ ఆర్డర్ ఐడి అనేటువంటి దానిలో ఒక ఇక్కడ చూద్దాం. ఆర్డర్ ఐడి అనేటువంటి దానిలో ఆర్డర్ ఐడి అనేటువంటి దానిలో ఇక్కడ మనకి ఆర్డర్ ఐడిలో ట్రాన్సాక్షన్ రీప్లేస్ రెఫరెన్స్. సో ఒకసారి ఉండు. ఆర్డర్ ఐడి దీని మీద రైట్ మౌస్ క్లిక్ చేస్తే దీని మీద క్లిక్ చేస్తే మనకి ట్రాన్స్లేషన్ అనేది ఇక్కడ ఆప్షన్ ఏం కనిపించట్లేదు మనకి. హైరార్కీ. సో మనం ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని మనం తీసుకున్నాము. సో ఆర్డర్ ఐడి అనేటువంటి వాటిల్లో సో దీన్ని మనం స్ప్లిట్ చేయాలని అనుకుంటున్నాము. సో స్ప్లిట్ చేయాలని అనుకున్నప్పుడు సో దీనిలో మనం ఏంటంటే ఈ ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని మనం ఇక్కడ క్లిక్ చేస్తే దీనిలో ట్రాన్స్లేట్ రీప్లేస్ రెఫరెన్స్ అండ్ జియోమెట్రికల్ డిఫాల్ట్ అండ్ కన్వర్షన్ మెజర్ ఇదిగో ట్రాన్స్ఫార్మ్. సో ట్రాన్స్ఫార్మ్ లోకి వెళ్తే ఇక్కడ స్ప్లిట్ అండ్ కస్టమ్ స్ప్లిట్ అనేటువంటి రెండు ఉన్నాయి, అవునా? అవును సార్. సో దీనిలో కస్టమ్ స్ప్లిట్ అనేటువంటి దాని దగ్గరికి వెళ్తే ఈ కస్టమ్ స్ప్లిట్ అనేటువంటి వాటిలో మనం ఎలా సపరేట్ చేయాలి అనేటువంటిది మనకి ఇక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఐఫోన్ డాష్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ ఫస్ట్ లో ఉన్నటువంటిదా లేకపోతే లాస్ట్ లో ఉన్నటువంటిదా అనేటువంటి దాన్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లో ఉన్నటువంటిది. సో ఫస్ట్ లో ఉన్నటువంటి దాన్ని నాకు స్ప్లిట్ చేయమని అంటే దాన్ని మనం ఇక్కడ ఓకే అని ప్రెస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఏమైంది, ఆర్డర్ ఐడి స్ప్లిట్ 1 అనేటువంటిది వచ్చింది. సో ఇక్కడ చూడు ఫస్ట్ లో ఉన్నటువంటి దాన్ని ఆర్డర్ ఐడి ఫస్ట్ 1 అని అంటే ఇప్పుడు ఇక్కడ స్టార్టింగ్ లో ఏజీ అనేటువంటి సపరేట్ అయిందా? అవును సార్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ మనం సేమ్ మనం ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మ్ అనేటువంటి క్లిక్ చేసి మళ్ళీ కస్టమ్ లోకి వెళ్ళి సో ఇక్కడ మళ్ళీ ఒక డాష్ అనేటువంటిది ఏదైతే ఉందో దాని దగ్గర నుంచి నాకు సపరేట్ చేయాలని అనుకుంటే సో నాకు లాస్ట్ లో ఉన్నటువంటి దాన్ని మనం క్లిక్ చేయాలని అనుకుంటే సో ఇక్కడ ఓకే అని అంటే సో ఇక్కడ సెకండ్ స్ప్లిట్ అన్నమాట. దీన్ని మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే సో ఇక్కడ సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి అన్ని కూడా మనకి లాస్ట్ నుంచి సెకండ్ స్టేజ్ లో ఉన్నటువంటి అన్ని కూడా మనకి ఇక్కడ సపరేట్ అయినాయి. సో ఇక్కడ చూద్దాం ఒకసారి, వీటిని ఎక్స్పాండ్ చేద్దాం. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. రైట్, ఇక్కడ చూడు ఇప్పుడు లాస్ట్ లో ఉన్నది 40964 కదా, ఇదిగో ఇక్కడ లాస్ట్ లో ఉన్నటువంటి 40964 ఇలా వచ్చిందా? అవును సార్. ఓకే. క్లిక్ చేస్తే సో ఇప్పుడు ఇలాగా మనం ఎన్నిసార్లు అనేది స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా స్ప్లిట్ చేయడం అనేటువంటిది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. వన్ బై వన్ మనం అలా నోట్ చేసుకుంటూ అలా స్ప్లిట్ చేసుకుంటూ వెళ్ళాలని అనుకుంటే మనకి చాలా కాంప్లికేటెడ్ గా ఉంటది అనమాట. ఇలా ఎన్ని స్ప్లిట్స్ అయినా ఇలా మనం ఆర్డర్ లో మనం ఇక్కడ చేసుకుంటూ మనం స్ప్లిట్టింగ్ అనేటువంటి దాన్ని మనం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుంది. సో అలా కాకుండా మనం ఏం చేద్దామని అంటే స్ప్లిట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మొత్తం వీటిని అన్నింటినీ కూడా తీసేద్దాం. రైట్, సో ఇక్కడ స్ప్లిట్టింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో వీటిని కూడా డిలీట్ చేసేద్దాం. సో ఇప్పుడు నాకు ఆర్డర్ ఐడి అనేటువంటిది మనం క్లిక్ చేసి ట్రాన్స్ఫార్మేషన్ అనేటువంటి దానిలో స్ప్లిట్ అనేటువంటిది ఒకటి ఉంది. ఈ స్ప్లిట్ అనేటువంటి దాన్ని మనం క్లిక్ చేస్తే చూడు ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటిది ఎన్ని స్ప్లిట్స్ అయితే ఉన్నాయో అన్ని స్ప్లిట్స్ ఆటోమేటిక్ గా అదే రికగ్నైజ్ చేసుకుని ఆటోమేటిక్ గా స్ప్లిట్ చేసేస్తుంది, అవునా? చూడు ఇప్పుడు ఇక్కడ ఆర్డర్ ఐడి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసి ఈ ఆర్డర్ ఐడిలో స్ప్లిట్ 1 అనేటువంటి దాన్ని ఇక్కడ మనం చేద్దాం. అండ్ స్ప్లిట్ 2 అండ్ స్ప్లిట్ 3 అండ్ స్ప్లిట్ 4, అవునా? సో ఇప్పుడు చూడు దీనిలో ఉన్నాయన్నీ కూడా సపరేట్ కాలమ్స్ అయిపోయినాయా? ఇక్కడ చూడు ఇదిగో ఉన్నటువంటి ఏజీ అనేటువంటిది ఒక కాలం, 2012 అనేటువంటిది ఒక కాలం, R0 నుంచి 7803 అనేటువంటిది ఒక కాలం, అవునా? సో ఇలా మనకి దేనికి దానికి కాలం వైజ్ గా మనకి స్ప్లిట్ అయిపోయి రావడం అనేటువంటిది వచ్చింది, అవునా? రైట్, సో ఇలా మనకి
డేటా అనేటువంటి దాన్ని స్ప్లిట్ చేసుకుని వాళ్ళు ఒక్కొక్కసారి మనకి ఇచ్చినటువంటి డేటా అనేటువంటిది ఎప్పుడూ కూడా ఇలా మొత్తం సింగిల్ గా ఉన్నటువంటి ఐడి అనేటువంటి వాటిని ఇలా నాకు కావాలన్న ఇలా ఈ వాల్యూస్ అనేటువంటి వాటిని కావాలనుకుంటే దీనికి ఉన్నటువంటి ఆర్డర్ ఐడి ప్రకారంగా ఆర్డర్ ఐడి 1 ప్రకారంగా మనం ఏం చేయాలని వాళ్ళు చేసినటువంటి వాటిని ఎలా అయితే మనం ట్రాన్స్ఫార్మ్ చేయాలో అలా వాటిని మనం ట్రాన్స్ఫార్మ్ చేసి వాళ్ళకి అది రిపోర్ట్ అనేటువంటి దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా కొన్ని మనకి టెక్నిక్స్ ఇవన్నీ కూడాను.